సూర్య ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. హైదరాబాద్లో గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాగల వారం రోజుల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. రాగల ఇంకో వారం రోజుల పాటు కూడా వడగాల్పుల తీవ్రతతో పాటు ఎండల తీవ్రత కూడా మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే కూడా దాదాపు 5 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి పూర్తిగా సాయంత్రం వరకు రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎండల తీవ్రతతో గణనీయంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావంతో మాత్రం ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ఇంత జంకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము ఏదైతే నెక్లెస్ రోడ్ లో ఉన్నాము, సో పీవీ మార్గ్ లో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ లో కూడా మన సిచ్యువేషన్ చూడొచ్చు. రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా పర్యాటకులతో రద్దీగా ఉండేటటువంటి నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్, దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాలంతా కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. సో పర్యాటకుల తాకిడి కూడా లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ఇటు పక్కన థ్రిల్ సిటీ ఉంది, దాని పక్కనే సంజీవయ్య పార్క్, చిల్డ్రన్స్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా ఇటు పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ఇటు వచ్చినటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో ఎవరు రాకపోవడంతో పూర్తిగా మొత్తం బోసిపోతున్నటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది. సో మధ్యాహ్నము 11:30, 12 తర్వాత తీవ్రమైనటువంటి ఎండతో ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ తో పాటుగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా విపరీతంగా కరెంటు వినియోగం అయితే పెరిగిందని కూడా ఇప్పటికే ఇటు విద్యుత్ శాఖ ట్రాన్స్కో లెక్కలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇటు హైదరాబాద్ లో ఏసీలు, దాంతోపాటు కూలర్లకు వాడకం కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో కనిష్టంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ లో 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. గరిష్టంగా చూసుకుంటే మాత్రం దాదాపు 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల ఇంకా వారం రోజుల పాటు ఇదే స్థాయిలో ఎండల తీవ్రత కొనసాగేటటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు ఏదైతే వడగాల్పుల తీవ్రత కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పెరిగిన ఎండల తీవ్రతతో మాత్రం ఇటు పర్యాటక ప్రాంతాలు కూడా బోసిపోతున్నాయి. గోల్కొండ కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, దాంతోపాటు నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్, బిర్లా మందిర్, అదేవిధంగా ఐమాక్స్, సో ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా మధ్యాహ్నం తర్వాత పూర్తిగా బోసిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎవరు కూడా పర్యాటకులు కానివ్వండి, ప్రజలు, వాహనదారులు బయటికి రావాలంటేనే ఒక ఇంత జంకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొత్తగూడెం, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఏదైతే అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వడగాల్పుల తీవ్రత కూడా రానున్న రోజుల్లో పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము సిటీలో రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. సో రోడ్లు కూడా ఏ విధంగా నిర్మానుష్యంగా మారాయి, పర్యాటక ప్రాంతాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రాగల వారం రోజుల పాటు అంటే మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఏప్రిల్, మేలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. సో గణనీయంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో మాత్రం ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా పెరిగినటువంటి ఎండల తీవ్రత నేపథ్యంలో ఇటు మధ్యాహ్నం తర్వాత మాత్రం సిటీలోని రోడ్లన్నీ కూడా ఒకంత బోసిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని, ఆంధ్రజ్యోతి, పీపుల్స్ ప్లాజా.